వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 8 కెమికల్ బాండింగ్లో ఒక టాపిక్ నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పిన నేను. సో ఈరోజు ఏం చేద్దామంటే మనం 8.1 లీవ్స్ సింబల్స్ ఆర్ లీవ్స్ డాట్ స్ట్రక్చర్, ఇది ఎట్లా మనం ఫామ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో కెమికల్ బాండ్లో 8.1 లీవ్స్ సింబల్స్ అండ్ లీవ్స్ డాట్ స్ట్రక్చర్. అయితే ఈ సింబల్స్ డాట్ స్ట్రక్చర్ లేకుంటే క్రాస్ అని కూడా అంటాం మనం, డాట్ లేకుంటే క్రాస్. సో ఇది మనం రాయాలంటే మనకు కాస్త బేసిక్ అవసరం. సో ఆ బేసిక్ ఏంటంటే మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ కొంచెం టచ్లో ఉండాలి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ రాని వాళ్ళు ఎవరంటే నేర్చుకోండి, లేదంటే ఇక్కడ కొంచెం చెప్తాను నేను. మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ టేబుల్ ఇట్లుంటుంది, రైట్? సో ఈ టేబుల్లో ఇలా ఉంటుంది. ఇందులో లాస్ట్ గ్రూప్ 18th గ్రూప్ అంటాం. దీన్నే మనం 8th A గ్రూప్ అంటాం. 8th A గ్రూప్ ఆర్ 18th గ్రూప్ అంటాం. సో దీన్నే మనం ఏమంటామంటే నోబుల్ గ్యాసెస్ అంటాం. ఈ ఎలిమెంట్స్ని నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటాం. అట్లే దీన్ని 0 గ్రూప్ అని కూడా అంటాం. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఈ మొత్తం గ్రూప్కి 0 గ్రూప్, 8th ఎలిమెంట్స్, అట్లా 18th గ్రూప్ అంటే నోబుల్ గ్యాసెస్. అట్లే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటామంటే మనం స్టేబుల్ ఎలిమెంట్స్ అంటాం. స్టేబుల్ ఎలిమెంట్స్ అని ఎందుకంటామంటే ఈ ఎలిమెంట్స్ మిగతా ఎలిమెంట్స్ లాగా అంత ఈజీగా కెమికల్ బాండ్లో ఇన్వాల్వ్ అవ్వవు. అంటే కెమికల్ రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంది కానీ స్లోగా జరుగుతుంది, వాటంత స్పీడ్గా జరగదు. అందుకే వీటిని స్టేబుల్ అంటాం. ఎందుకు స్టేబుల్ అంటాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే మనకు 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. ఈ 6 ఎలిమెంట్స్ని మనము నోబుల్ గ్యాసెస్, O గ్రూప్ ఎలిమెంట్స్, 18th గ్రూప్ ఎలిమెంట్, లేకుంటే 8th A గ్రూప్ ఎలిమెంట్, లేకుంటే స్టేబుల్ ఎలిమెంట్స్. ఓకే, సో వీటికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మరి ఇది ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం ఈ లీవ్ స్ట్రక్చర్ రాయడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు హీలియం అంటే ఏంటంటే అటామిక్ నెంబర్ 2. ఓకే, సో అటామిక్ నెంబర్ 2 అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అంటే 1s2. ఓకే, సో అట్లనే నియాన్ అటామిక్ నెంబర్ 10. ఓకే, సో ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6. సో సిమిలర్లీ ఆర్గానిక్ అటామిక్ నెంబర్ 18. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6. సిమిలర్లీ క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ 36. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 3d వస్తుంది, 3d10. ఓకే, 3d10, 4s2, 4p6. ఓకే, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో అటామిక్ స్ట్రక్చర్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలనేది ఒక చిన్న వీడియో ఉంది, చూడండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇది ప్లేలిస్ట్ మొత్తం ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో మీరు అటామిక్ స్ట్రక్చర్లోకి వెళ్తే అందులో వీడియో ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగతా xenon, radon ఇంకా పెద్దగా వస్తాయి. ఇంతవరకు రాసుకోండి సరిపోతుంది. మీకు కూడా టేబుల్ 1లో ఇంతే ఇచ్చాడు, సో ఇంతవరకు రాసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హీలియం అనేది ఒక్కటి సపరేట్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కానీ నియాన్ దగ్గరికి వచ్చే వరకు ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ 8.
అట్లనే ఆర్గాన్కి వచ్చే వరకు ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ నుంచి వచ్చే వరకు ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఆర్బిట్లోకి వచ్చేసరికి 8 ఎలక్ట్రాన్స్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అన్నిట్లలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. అట్లనే xenon కూడా సేమ్ ఉంటుంది. xenon అటామిక్ నంబర్ 54. సో దీని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మీకు 5s2 5p6 వస్తుంది. ఇక్కడ కూడా 8 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రెడాన్ అటామిక్ నంబర్ 86. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వచ్చేసరికి 6s2 6p6 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8th A గ్రూప్ ఎలిమెంట్ ఇస్ ns2 np6. n అంటే ఏంటంటే ఆర్బిట్ నంబర్. ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, పీరియడ్ నంబర్, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, 6th 7th. ఓకే, 3 4 5 6 పీరియడ్, 6 పీరియడ్స్. ఫస్ట్ హీలియంది 1s2 p లేదు, నెక్స్ట్ సెకండ్ది 2s2 2p6, థర్డ్ది 3s2 3p6, ఫోర్త్ది 4s2 4p6, ఫిఫ్త్ది 5s2 5p6, సిక్స్త్ పీరియడ్ 6s2 6p6. సో ఇది ఏమవుతుందంటే ఎస్ ఆర్బిటాల్లో మనకు 2 ఎలక్ట్రాన్లు ఉంటే అది ఫుల్ఫిల్ అయిపోయింది, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. అందుకే దీన్ని ఏమంటామంటే స్టేబుల్ ఆటమ్స్ అంటాం దీన్ని. ఎందుకు అంటే ఇంకా దీనికి ఎలక్ట్రాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రాన్ను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రాన్ ఇవ్వదు, ఇది తీసుకోదు, కాబట్టి దీనికి ఏ అవసరం లేదు, కాబట్టి ఇది సాటిస్ఫైగా ఉంది, కాబట్టి దీన్ని స్టేబుల్ ఎలిమెంట్స్ అంటాం ఈ ఎలిమెంట్స్ అన్ని. అయితే ఇక్కడ హీలియం తప్ప మిగతావన్నీ గ్యాసెస్. ఓకే, సో హీలియం కూడా గ్యాసే, కానీ ఇక్కడ దీని ప్రాపర్టీస్ డిఫరెంట్, హీలియం ఒకటి ప్రాపర్టీ డిఫరెంట్. హీలియం కాకుండా మిగతావన్నీ సేమ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ns2 np6. ఇది మనకు ఆబ్జెక్టివ్లో అడుగుతాడు, 1 మార్క్ క్వశ్చన్లో కూడా అడగచ్చు. ఓకే, ఇనర్ట్ గ్యాస్ ఓ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రానిక్, నోబుల్ గ్యాసెస్ యొక్క outer most electronic configuration, general electronic configuration ns2 np6. ఇప్పుడు మనం లీవ్ సింబల్స్కి వెళ్ళాలి. అంటే లీవ్ సింబల్స్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం, ఇక్కడ ఏంటంటే ఏ ఎలిమెంట్ అయినా కానీ మనకు ఈ 8 ఎలక్ట్రాన్స్ను పొందడానికి ట్రై చేస్తాయి. అవి అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో లాస్ అవుతాయి, తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో గెయిన్ అవుతాయి. గెయిన్ అయ్యి ఈ 8 ఎలక్ట్రాన్స్ను పొందడానికి చూస్తాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ని ఏమంటామంటే ఆక్టేట్ అంటాం. ఆక్టా అంటే 8, ఆక్టేట్ ప్రిన్సిపల్ అంటాం మనం. ఓకే, ఆక్టేట్ రూల్ ఏంటంటే 8 ఎలక్ట్రాన్, ఆక్టా అంటే 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి ప్రయత్నం చేస్తాయి. ఎట్లా చేస్తాయి? ఎగ్జాంపుల్కి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు హైడ్రోజన్ ఉన్నది, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఓకే, అంటే ఈ హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. దీనికి ఎన్ని కావాలి? ఇట్ బికమ్స్ హీలియం, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో ఇట్ ఈస్ రెడీ టు రియాక్ట్ విత్ అనదర్ ఎలిమెంట్, అంటే దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ అవసరం. సో అట్లనే హీలియం ఉంది, హీలియంకు ఇబ్బంది లేదు, హీలియంకు 2 ఉన్నాయి, 2కు 2 ఉన్నాయి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ బెరీలియం ఉంది, రైట్? సో బెరీలియం ఏం చేస్తుంది? బెరీలియం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? అది అటామిక్ నెంబర్ ఎంత? 4 అంటే దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2, 1s2 2s2. ఇందులో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకు 8 ఎలక్ట్రాన్స్ కావాలి, 8 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ కావాలి. 8 ఎలక్ట్రాన్స్ కావాలంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ కావాలి దీనికి? 6. సో 6 యాడ్ కావడం ఈజీయా, 2 లూజ్ అవ్వడం ఈజీయా? సో 2 లూజ్ అవ్వడం ఈజీ, కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్స్ లాస్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అట్లనే బోరాన్, బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఉన్నాయి. సో మనకి ఎన్ని కావాలి? 8 కావాలి. అంటే ఎన్ని గెయిన్ కావాలి? ఇది 5 గెయిన్ అనేది ఇంపాసిబుల్, అందుకని ఇది 3 లాస్ కావడానికి ప్రయత్నం చేస్తుంది.
ఓకే. సో అట్లనే దాని తర్వాత కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6. ఓకే, 6 అంటే 1s2 2s2 2p2. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఇంకేం ఎలక్ట్రాన్స్ కావాలి? 4 గెయిన్ అయినా 4 కావాలి, లాస్ అయినా 4 కావాలి. ఈక్వల్ ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇది గెయిన్ అవ్వదు, లాస్ అవ్వదు, కాబట్టి ఇది అయానిక్ ఫామ్ కాదు. సో ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ను 4 ఎలక్ట్రాన్స్ను షేర్ చేసుకుంటుంది, వేరే దాంతో షేర్ చేసుకొని ఇంకో 4ను కలుపుకొని 8 ఎలక్ట్రాన్స్ను ఫామ్ చేస్తుంది. సో ఇట్లా బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మరి దీన్ని మనం ఎట్లా చెప్పాలంటే, హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక డాట్ పెట్టాలి ఇక్కడ, లేదు క్రాస్. అయితే మీరు సార్ మరి ఇక్కడ రైట్ సైడ్కే పెట్టాలంటే ఇట్లేం లేదు, హెచ్ కింద పెట్టచ్చు, హెచ్ లెఫ్ట్ పెట్టచ్చు, ఆర్ హెచ్ పైన కూడా పెట్టచ్చు, మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, అట్లనే హీలియంకు 2 హీలియం ఆర్ క్రాస్. దీన్నే లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆర్ క్రాస్ స్ట్రక్చర్ అంటాం. అట్లనే బెరీలియంకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అవుటర్ మోస్ట్లో 2 పెట్టండి. ఆర్ బెరీలియం ఇటైనా పెట్టండి, క్రాస్ ఆర్ డాట్ ఏదైనా ఏం లేదు, ఇట్లయినా ఏం లేదు, ఎక్కడ పెట్టుకున్నా ఏం లేదు. ఆర్ బెరీలియం ఇట్లా టాప్ పెట్టవచ్చు లేదా బాటమ్ పెట్టచ్చు. సో బోరాన్కి ఎన్ని ఉన్నాయి? బోరాన్కు 3 ఉన్నాయి అవుటర్ మోస్ట్లో. ఇది రాయొద్దు, ఓన్లీ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే రాయాలి. వీటిని మనం ఇంకో పేరు ఏముందంటే వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అంటాం. వ్యాలెన్సీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒకటి లేదు. బోరాన్ ఒక దిక్కు 3 కూడా పెట్టుకోవచ్చు, లేదు 3 1 1 సపరేట్గా కూడా రాయొచ్చు. అది క్రాస్ కానీ డాట్ కానీ. అయితే ఇట్లా రాయకూడదు. బోరాన్ ఒక డాట్ ఒక క్రాస్ ఇట్లా రాయకూడదు. ఓకే, ఇది రాంగ్ అవుతుంది. అయితే అన్నీ క్రాస్ రాయండి, లేదంటే డాట్ రాయండి. ఓకే, ఎందుకు రాయాలో కూడా నేను చెప్తాను, మనకు నెక్స్ట్ వీడియోస్లో వస్తే అది చెప్తాను. కార్బన్లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి కాబట్టి కార్బన్ 4 డాట్స్ వస్తాయి, 4 ఆర్ క్రాస్. ఓకే, ఆర్ 2 కూడా చేసుకోవచ్చు. కార్బన్ పైన ఒక 2 కింద ఒక 2, లేకపోతే రైట్కు 2 లెఫ్ట్కు 2. సో ఇది లూయిస్ సింబల్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది, చూడండి. ఇది టేబుల్ 1 మీకు అర్థం కావడానికి చెప్తున్నా. టేబుల్ 1లో ఏమి ఇచ్చిందంటే హీలియం అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, కే షెల్ ఫస్ట్ షెల్లో ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 2. అట్లా నియాన్ అటామిక్ నెంబర్ 10, అందులో ఫస్ట్ షెల్లో 2 ఉన్నాయి, సెకండ్ షెల్లో 8 ఉన్నాయి. 8 ఆక్టెట్రోల్, 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఆర్గాన్ 18 అటామిక్ నెంబర్. కే షెల్లో 2 ఉన్నాయి, ఎల్ షెల్లో సెకండ్ షెల్లో 8 ఉన్నాయి, థర్డ్ షెల్లో 8 ఉన్నాయి. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8. అట్లా క్రిప్టాన్ 36 అటామిక్ నెంబర్, 2 ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ 8, థర్డ్ షెల్ 18, ఫోర్త్ షెల్ 8. ఫోర్త్ షెల్లో 8 ఉన్నాయి కాబట్టి ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అట్లనే దీనికి కూడా 8 ఉన్నాయి. దీనికి రాసిన చూడండి, జెనాన్ కూడా 8, క్రిప్టాన్ కూడా 8 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ మనకు ఆర్గాన్ ఇచ్చిండు. ఆర్గాన్కి 8 ఎలక్ట్రాన్స్ అంటే 2 2 2 ఇట్లా. సోడియంకి ఒకటే ఎలక్ట్రాన్, ఒకటే వేలెన్సీ ఉంటుంది, ఒకటే కాబట్టి ఒకటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది. సోడియంకు ఒక వేలెన్సీ ఎట్లుంటుంది ఇక్కడ చూద్దాం. చూడండి, సోడియం అంటే అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఇది చూడండి, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్, 2 8 1. సో అందుకని సోడియంకు ఒకటే డాట్ లేకుంటే క్రాస్. ఇది డాట్ పిక్చర్. ఓకే, అట్లా ఇక హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్. ఇక్కడ 2 మిస్ అయినాయి, డాట్లు పెట్టుకోండి మీరు. ఓకే, సో ఇది ఎలక్ట్రానిక్ డాట్ పిక్చర్ లేకుంటే క్రాస్ పిక్చర్. ఇది లూయిస్. సో అర్థమైంది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టివిటీ 1 చూద్దాం మనం. యాక్టివిటీ 1లో మనకు ఒక టేబుల్ ఇచ్చిండు. చూడండి, టేబుల్ 2.
ఓకే, ఈ టేబుల్లో ఏమి ఇచ్చిందంటే గ్రూప్ నంబర్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ లీస్ డాట్ స్ట్రక్చర్. సో గ్రూప్ నంబర్ అంటే ఏంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏంది, మనం ఇది చూద్దాం. గ్రూప్ నంబర్ ఎట్లా వస్తుంది అంటే మనము ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చింది, హైడ్రోజన్, హీలియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. సో ఫస్ట్ మనము ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చినా చూసుకున్నాం. హైడ్రోజన్, హీలియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఇచ్చాను. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, హీలియం అటామిక్ నెంబర్ 2, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8. ఇవి అటామిక్ నెంబర్స్. సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాస్తే ఇది 1s1, దీనికి 1s2. ఓకే, ఇక్కడ 1s2 2s2, ఇక్కడ 1s2 2s2 2p1, కార్బన్కి 1s2 2s2 2p2. సో ఇక్కడ 1s2 2s2 2p2 3s1, సారీ 1s2 2s2 2p3, ఇక్కడ వరకు 2p3 లేదు. ఓకే, ఆక్సిజన్ 1s2 2s2 2p4. ఓకే, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఇదే మనకు గ్రూప్ నంబర్. ఓకే, సో హైడ్రోజన్ యొక్క గ్రూప్ నంబర్ ఎంత, 1. అట్లనే ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత, 1 ఉంది. ఇక్కడ హీలియం యొక్క గ్రూప్ నంబర్ అంటే 2, గ్రూప్ నంబర్ 2. ఇక్కడ ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. లాస్ట్ ఆర్బిట్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి దీని బెరీలియం గ్రూప్ నంబర్ కూడా 2నే. సిమిలర్లీ బోరాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 + 1 3. సో దీని గ్రూప్ నంబర్ 3. ఓకే, సో వ్యాలెన్సీ నెంబర్ కూడా 3నే. వ్యాలెన్సీ అంటే ఏంది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్లు. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ గ్రూప్ నెంబర్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 4 ఉన్నాయి. సో దీని గ్రూప్ నెంబర్ కూడా 4. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో దీని ఎన్ని ఎలక్ట్రాన్లు, 5 ఉన్నాయి. రైట్, 5 ఉంటే గ్రూప్ నెంబర్ 5. సో ఇక్కడ గ్రూప్ నెంబర్ ఎంత ఉంది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్లు 6 ఉన్నాయి. సో దీని ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ 6. ఓకే, సో ఇప్పుడు మనం కనుక టేబుల్ చూసుకుంటే దాని ప్రకారం హైడ్రోజన్ గ్రూప్ నెంబర్ 1, వ్యాలెన్సీ నెంబర్ 1, డాట్ పిక్చర్ హైడ్రోజన్ డాట్. అట్లనే గ్రూప్ నెంబర్ హీలియం గ్రూప్ నెంబర్ 2. ఓకే, దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 2, హీలియం డాట్ పిక్చర్ ఇది. అట్లా బెరీలియం గ్రూప్ నెంబర్ 2, వ్యాలెన్సీ నెంబర్ 2. బోరాన్ గ్రూప్ నెంబర్ 3, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కూడా 3 డాట్స్. కార్బన్ గ్రూప్ నెంబర్ 4, వ్యాలెన్సీ నెంబర్ కూడా 4. సో డాట్ పిక్చర్ 4. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కూడా 5. సో ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ 6, వ్యాలెన్సీ నెంబర్ కూడా 6. సో ఇక్కడ గ్రూప్ నెంబర్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి మనకు, అది మనం అబ్జర్వ్ చేయాలి. అట్లనే ఈ డాట్ పిక్చర్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, డాట్ లేదా క్రాస్, ఇక్కడ నోట్ ఇచ్చింది మనకు. డాట్ కానీ క్రాస్ కానీ 2 పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకటే ఎలిమెంట్కి డాట్ క్రాస్ 2 పెట్టకూడదు. ఒక ఎలిమెంట్కి డాట్ పిక్చర్ పెడితే ఒక ఎలిమెంట్కి క్రాస్ పిక్చర్ పెట్టుకోవాలి. అట్లయితే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, సో మనం నెక్స్ట్ వీడియోలో 8.2 గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.